గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం అఫీషియల్ హ్యాండిల్ నుండి సోషల్ మీడియా హ్యాండిల్ నుండి అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ఒక పోస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా మనం చదవాలి, చూసి తరించాలి, వినాలి. ఎందుకంటే నాకు తెలిసి దేశంలో ఏ అధికారిక అకౌంట్ నుండి కూడా ఇటువంటి విషయాలు ఇంకెవరు షేర్ చేయరు. ఒక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇవి సాధ్యమవుతాయి కాబట్టి ఇటువంటి అద్భుతాలు ఎవరూ మిస్ చేయకూడదు. ఖచ్చితంగా చూడాలి, తెలుసుకోవాలి వాళ్ళు ఏం మాట్లాడారు అని. ఇదే విషయాన్ని జనసేన పార్టీ కూడా ట్వీట్ చేయలేదు. ఒక పొలిటికల్ పార్టీ ఈ డిప్యూటీ సీఎం అని అఫీషియల్ హ్యాండిల్ ట్వీట్ చేస్తే దాన్ని వాళ్ళు రీట్వీట్ చేసుకున్నారు. జనసేన సోషల్ మీడియా అదేదో ఉంటుంది శతాజ్ఞ, వాళ్ళు రాయలేదు. ఇదంతా ఎవరు ఎక్కడా పోస్ట్ చేయలేదు. ఒక డిప్యూటీ సీఎం కార్యాలయం మాత్రమే పోస్ట్ చేసింది. ఏమని? ప్రజలకు మరింత విస్తృత సేవలు చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సూచనలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతో ఆప్యాయంగా ముచ్చటించిన గౌరవ ప్రధానమంత్రి మార్క్ శంకర్ సొంతంగా రూపొందించి అందించిన వెల్కమ్ థ్యాంక్ యూ కార్డులు చూసి ముచ్చటపడ్డ మోదీ గారు. ఓకే. ప్రఖ్యాత హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్జీ జీవిత కథ వినిపించిన అకీరానందన్. ఆద్య పలీనా అంజని చదువుల గురించి అడిగిన శ్రీ మోదీజీ. ఓకే. శ్రీమతి అన్నా కొనిదెల గారితో సంభాషణల్లో రష్యన్ పదాలు పలికిన గౌరవ ప్రధానమంత్రి. ఓకే. ఎవరూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ శ్రద్ధ చూపించాలి అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హితవు చెప్పారు. ఓకే. గత కొన్నేళ్లుగా సాగించిన పర్యటనల్లో దుమ్ము ధూళి రేగిపోయి సైనస్లోకి చేరిపోయి ఒక చిన్నపాటి గట్టి బాబ్ మాదిరిగా మారిపోయి తీవ్ర ఇబ్బంది కలిగించి ఇన్ఫెక్షన్ అయిందని, కంటిపైన ప్రభావం చూపిందని, ఆ క్రమంలో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేశారని పవన్ కళ్యాణ్ గారు తెలిపారంట. ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మోదీ గారు అడిగారట. భుజాల దగ్గర మజిల్కి గతంలో తగిలిన గాయాలు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయని, రోబేటర్ కఫ్ ఇంజూరీ అని వైద్యులు తెలిపారని, వాటికి సర్జరీలు చేయాల్సి ఉందని, స్పైనల్ కార్డుకి సంబంధించి సమస్య ఉందని పవన్ కళ్యాణ్ గారు తెలిపారంట. ఓకే. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారు హితవు చెబుతూ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు, మీరు ఈ సమాజానికి చేయాల్సింది ఎంతో ఉంది అని పలు సూచనలు చేశారట. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొనిదెల గారితో మాట్లాడుతూ కొన్ని రష్యన్ పదాలు పలికారట. ప్రధానమంత్రి గారిని ఢిల్లీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి అన్నా కొనిదెల గారు కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారట. ఓకే. చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఈ సందర్భంగా తాను రూపొందించిన హ్యాండ్మేడ్ వెల్కమ్ థ్యాంక్ యూ కార్డులను మోదీ గారికి అందించారట. ఓకే. మార్క్ శంకర్ని దగ్గరగా తీసుకొని, నీ గురించి మేమందరం ఎంతో కంగారు పడ్డాం, అగ్ని ప్రమాదంలో చిక్కుకొని సింగపూర్లో నువ్వు ఎలా ఉన్నావు అని మేమంతా ఆందోళన పడి నీ గురించి ఆలోచించేలా చేసావు కదరా బాబు అంటూ ఆప్యాయంగా మాట్లాడారట. అకీరానందన్తో మాట్లాడుతూ ఏం చేస్తున్నావు అని అడిగారు. ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాను, అలాగే స్పోర్ట్స్ షూటింగ్ శిక్షణ పొందుతున్నాను అన్నారట. అప్పుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ, ఇంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఉన్నారు, నువ్వు అటువైపే వెళ్తున్నావా అని చమత్కరించారట.
ఈ సందర్భంగా ప్రఖ్యాత హిందీ కవి రామ్ధారీ సింగ్ దినకర్జీ కవితను వినిపించి అందుకు సంబంధించి వివరాలను అకీరానందని వినిపించారట. ఇంత కఠినమైన హిందీ భాషను ఎలా నేర్చుకున్నావు అని చెప్పి మోదీ గారు ఆశ్చర్యపోయి అభినందించారట. తర్వాత ఆద్య ఏం చేస్తున్నారు అని మోదీ గారు అడిగారట. ఈ సందర్భంగా ఆద్య తన అమ్మమ్మ గారి వైపు గుజరాతీ మూలాలు ఉన్నాయని చెప్పారట. ఆద్యతో కూడా మోదీ గారు హిందీలో మాట్లాడారట. ఓకే. చిన్న కుమార్తె పలీనా అంజని ఇంగ్లీష్లో మాట్లాడారట. హిందీ వచ్చా అని మోదీ గారు అడిగారట. తనకు హిందీ రాదు అని పలీనా అంజలి చెప్పారట. ఈ సందర్భంగా పలీనా శ్రీమతి అన్నా కొనిదెల గారితో మాట్లాడుతూ మళ్ళీ కలిసేటప్పటికి హిందీలో మాట్లాడాలి అని సరదాగా చెప్పారట మోదీ గారు. సుమారు 20 నిమిషాల పాటు శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతో ఉన్నారట. అనంతరం శ్రీ మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసిందట. ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయం. ఇది ఒక అఫీషియల్ హ్యాండిల్. ఒక సినిమా ప్రమోషన్ చేసే వాళ్ళు కూడా ఇంత రాయరేమో. ఇన్ని సలహాలు ఇచ్చారంట మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి. సినిమా షూటింగ్లు ఆపేసి ప్రజా జీవితం మీద దృష్టి పెట్టని, సో దట్ దానివల్ల టైం మిగులుతుంది, ఆరోగ్యం కాపాడుకొని రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పలేదా? ఇదొకటి చెప్పి సరిపోయేది. ఎంత రాసుకుంటూ వస్తే ఒక అఫీషియల్ అకౌంట్ ఇదేమైనా రాష్ట్ర ప్రజలకు సంబంధించిందా? ఏదో వెళ్ళారు, బాగుండాలని కోరుకున్నారు, ఒక ట్వీట్ 4 లైన్లు ఎనఫ్ కదా. ఆయన నిజం చెప్పాలి అంటే ప్రజలకు కూడా ఇవే అవసరం లేండి. రైతు కష్టాలు, నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పడిపోతున్న జీవన ప్రమాణాలు, ఇవన్నీ ఎవరికి కావాలి? మా హీరోని అద్భుతంగా పొగిడారట, మా కులపాయన్ని అద్భుతంగా పొగిడారట. అదిగో మేము ఆరాధించే వాళ్ళ పిల్లలతో మోదీ గారు ఇట్లా మాట్లాడారట. ఇదే ప్రమోషన్, ఇంతే. ఇంకా నిజంగానే సమాజాన్ని చూస్తే చాలాసార్లు అఫ్కోర్స్ బాధ, ఆవేదన దాటి సానుభూతి కూడా దాటి ఇంక వీళ్ళకి ఇంతే కావాలి, సమాజానికి కూడా చూస్తూ ఉండాలి, ఇంకంతే, ఇంతకుమించి ఏం చేయలేమనిపించే స్టేజ్కి తెచ్చేసారు. జనసేన పార్టీ వాళ్ళు వేసుకున్నారంటే ఓకేనేమో, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు వేసుకున్నారంటే ఓకేనేమో. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తిన్నారా, తాగినారా, ఏ భాష మాట్లాడినరు, ఏది మాట్లాడినరు, ఈ విధంగా ప్రమోట్ చేసుకుంటూ పోతే, ఈ విధంగా రుద్దుతూ పోతే దండంరా బాబు మీకు.